శ్రీ గురుభ్యో నమః. వాస్తు శాస్త్రం ప్రకారం కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. కొత్త ఇంటికి మారేటప్పుడు గుర్తుంచుకోవలసిన 5 ముఖ్యమైన వాస్తు నియమాలను తెలుసుకోవాలి. ఇలా చేస్తే సానుకూల శక్తి ప్రవహించడంతో పాటు సంతోషంగా ఉండడానికి వీలవుతుంది. అద్దె ఇళ్లలో నివసించేవారు ఎప్పటికప్పుడు తమ ఇల్లు లేదా భవనాన్ని మారుస్తూ ఉంటారు. కొందరు సొంత ఇల్లు కొనుక్కుని అందులో నివసిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు మీ సొంతదైనా అద్దెకు తీసుకున్న కొన్ని విషయాలని గుర్తుపెట్టుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఏదైనా కొత్త ఇంటికి మారడానికి ముందు వాస్తు నియమాలను పాటించడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది. చాలాసార్లు ప్రజలు ఇంటిని మార్చేటప్పుడు వాస్తు నియమాలను పాటించలేరు. ఇది వాస్తు దోషానికి దారితీస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొత్త ఇంటికి మారడానికి ముందు తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఏదైనా కొత్త ఇంటికి మారడానికి ముందు దానికి తెలుపు రంగు వేయాలి. వైట్ వాష్ వేయకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు. లేకపోతే ముందు నివసించిన వ్యక్తి యొక్క శక్తి మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. ఏదైనా కొత్త ఇంటికి వెళ్ళే ముందు పూజ చేయాలి. వాస్తు శాంతి కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండిపోయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం శుభముహూర్తం చూసిన తరువాతే కొత్త ఇంటికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పుడు ముందుగా కుడికాలు పెట్టాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఈశాన్య దిశలో ఉండాలి. ఈ దిశ ప్రధాన ద్వారానికి శుభప్రదంగా భావిస్తారు. ఇది సాధ్యం కాకపోతే ప్రధాన ద్వారం తూర్పు లేదా పడమర వైపు చేయవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉంటే వాటిని తొలగించాలి. స్వస్తి, శుభమస్తు.